గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. టాలీ నేర్చుకోవడం, తెలుగులో ఈజీగా నేర్చుకోవడం కోసం మనకి ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. టాలీ నేర్చుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో అకౌంటింగ్ అని ఎవర్ గ్రీన్గా ఉంది. అకౌంటింగ్లో మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా మనకి ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో మనకు వర్త్ చూసుకొని మనం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో తెలుగులో ప్రాక్టికల్గా టాలీ ఇవ్వడం కోసం ఈ వీడియోని అందిస్తున్నాను. దీనిలో ముందు వీడియోగా అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ యొక్క రూల్స్ ఏంటి, దాని యొక్క వీడియో ఇస్తున్నాను. ముందు అకౌంటింగ్ గురించి నేర్చుకుందాం. అసలు వాట్ ఈజ్ అన్ అకౌంటింగ్? చాలా మంది చేస్తున్నారు. అసలు బీకామ్ ఎంకామ్ అంతా అయిపోయింది, వాళ్ళని అకౌంటింగ్ అంటే దాని యొక్క డెఫినేషన్ కొంతమంది చెప్పలేరు. అసలు అకౌంటింగ్ అన్నట్లయితే ఏంటంటే, అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆస్తులేండి, అప్పులేండి, ఇలాంటి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కనుక్కునే ఒక పద్ధతిని ఏమంటారంటే అకౌంటింగ్ అంటారు. దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, ఇట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, మెజరింగ్, క్లాసిఫైయింగ్, వెరిఫైయింగ్, సమరైజింగ్, ఇంటర్ప్రెటింగ్ అండ్ కంక్లూజన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. రికార్డ్ ద్వారా, మెజర్ ద్వారా క్లాసిఫై చేసి, వెరిఫై చేసి ఒక ఫైనాన్షియల్ యొక్క ఇన్ఫర్మేషన్ కంక్లూజన్ చేసే ప్రాసెస్ ఏమంటారంటే అకౌంటింగ్ అంటారు. అకౌంటింగ్లో మనకి ముందుగా రావాలి అంటే అసలు ముందు బేసిక్ పదాలు తెలియాలి. దానికి టర్మినాలజీ, అకౌంటింగ్ టర్మినాలజీలో మనకి బేసిక్ అసలు క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, ఇది తెలుసుకుంటే దీన్ని బట్టి మనకు ఉంటుంది. టోటల్ యూనివర్సల్ చెప్పాలంటే క్రెడిట్ అంటే మన దగ్గర నుంచి పోయేదాన్నేమో క్రెడిట్ అంటాం, మన దగ్గరకు వచ్చేదాన్నేమో డెబిట్ అంటాం. ఇది డిపెండింగ్ ఆన్ ద అకౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక 1000 రూపాయలు రెంట్ పే చేస్తున్నాను అంటే అమౌంట్ ఎక్కడికి వచ్చింది, రెంట్కి వచ్చింది. అంటే రెంట్ అకౌంట్లో ఏమో డెబిట్ అవుతుంది, నా దగ్గర నుంచి క్యాష్ పోయింది కాబట్టి నా అకౌంట్లో ఏమో క్యాష్ క్రెడిట్ అవుతుంది. అది ఎక్కడంటే టోటల్ కాన్సెప్ట్ మేము చూసినట్లయితే పోయేదాన్నేమో డెబిట్ అంటాం, వచ్చేదాన్నేమో డెబిట్ అంటాం, పోయేదాన్నేమో క్రెడిట్ అంటాం, డిపెండింగ్ ఆన్ ద అకౌంట్. బట్ దీన్ని ఏం చేశారంటే కొన్ని రూల్స్గా డివైడ్ చేశారు. అసలు రూల్స్లో ముందు అకౌంట్స్ ఏంటి అని చేసాం, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అని ఉంటుంది. అసలు దీన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ అకౌంటింగ్లో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్. మొత్తం 3 రకాల అకౌంటింగ్ ఉన్నాయి. 1 పర్సనల్ అకౌంట్స్, 2 రియల్ అకౌంట్స్, 3 నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్, పర్సన్స్ మీరు చేసే అకౌంటింగ్ చేసినానేమో పర్సనల్ అకౌంట్ అంట. రియల్ అకౌంట్ ఫర్నిచర్ కానీ, వస్తువులు కానీ ఇలాంటి వాటిని ఏమో రియల్ అకౌంట్ అంటాం. నామినల్ అకౌంటెంట్ అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్ ఇలాంటి వాటిని నామినల్ అకౌంట్ అంటాం. కింద మొదటిగా పర్సనల్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 సబ్ కేటగిరీస్. మళ్ళీ పర్సన్స్ లో కూడా 3 రకాలుగా కేటగిరీ చేశారు. 1 న్యాచురల్ అకౌంట్, 2 ఆర్టిఫిషియల్ అకౌంట్, 3 రిప్రజెంటేటివ్ అకౌంట్. న్యాచురల్ అకౌంట్ మామూలుగా పేర్లో ఉండేదాన్నేమో న్యాచురల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ అంటే మన చేత క్రియేట్ చేసే అకౌంట్ నేమో ఆర్టిఫిషియల్ అకౌంట్ అంటాం. రిప్రజెంటేటివ్ ఒక గ్రూప్ని కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక బ్రాంచ్ని కానీ క్రియేట్ చేసాని రిప్రజెంటేటివ్ అకౌంటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ ఈజ్ ఏ పీపుల్. ఎవరికంటే పీపుల్ గురించి ఇచ్చే అకౌంట్ ఏమంటారంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కుమార్ అకౌంట్ అని, నారాయణ అకౌంట్ అని, కృష్ణ అకౌంట్ అని ఇక్కడ ఇచ్చే ఆ అకౌంట్ పర్సన్స్ గురించి తెలియజేస్తుంది. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్లీ. ఆర్టిఫిషియల్లీ అంటే ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేస్తాం, పర్సన్ క్రియేట్ చేస్తాం. ఏంటంటే బ్యాంక్ అకౌంట్ చేయాలి, ఎస్బీఐ ఉంది, ఆ క్రియేట్ చేయాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, లేకపోతే ఎనీ బ్యాంక్ అకౌంట్, కంపెనీ అకౌంట్స్ ఇలా క్రియేట్ చేసేదాన్ని ఏమంటారంటే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. తర్వాత రిప్రజెంటేటివ్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్. ఈ పర్సనల్ అకౌంట్ రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ మనకి సాలరీస్ ఉందనుకోండి, సాలరీస్, వేజెస్ ఉంటే వేజెస్, ఇలా మనకు కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటుంటే అకౌంట్స్ విచ్ రిప్రజెంట్స్ ఏ సర్టెన్ పర్సన్, ఒక పర్సన్ కానీ, ఏ గ్రూప్ ఆర్ డైరెక్ట్లీ కానీ, ఇండైరెక్ట్ కానీ, డైరెక్ట్ కానీ, ఇండైరెక్ట్ కానీ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి దాన్ని ఏమంటారంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాం. ఈ 3 పర్సనల్ అకౌంట్ లో న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ గా ఉన్నాయి. నెక్స్ట్ రియల్ అకౌంట్స్. ఆల్ అసెట్స్ ఆఫ్ ఫర్మ్. అసెట్స్ అంటే ఆస్తులు. ఆస్తులు అంటే ఏంటి, బిల్డింగ్స్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు. విచ్ ఆర్ టాంజిబుల్. టాంజిబుల్ అంటే మనం చూడగలవి, టచ్ చేయగలవి, మనకు కనబడేవి.
ఆర్ ఇంటాంజిబుల్ కనపడనివి ఇలాంటి అసెట్స్ కూడా ఫాల్ ఇన్ అండర్ కేటగిరీ రియల్ అకౌంట్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మూడోది నామినల్ అకౌంట్స్. అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ నష్టాలు కానీ, ఇన్కమ్స్ ఆర్ గెయిన్స్ లాభాలు కానీ, ఇలాంటి వాటి మొత్తం దేని కిందకి వస్తాయంటే నామినల్ అకౌంట్ కిందకి చెప్తారు. రూల్స్ ఫర్ క్రెడిట్ అండ్ డెబిట్. ఇందా చెప్పే ఫస్ట్ కాన్సెప్ట్ లో ఓవరాల్ గా క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే, బట్ ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద ఒక్కొక్క అకౌంట్ కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఫస్ట్ రూల్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఏంటి మనకి పర్సన్స్ కాబట్టి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి డెబిట్ అవుతుంది, ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఏమవుతుందంటే క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ రూల్స్ ఫర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి, మనం ఫర్నిచర్, గూడ్స్ అని చెప్తాం. డెబిట్ వాట్స్ కమ్స్ ఇన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 చైర్స్ ఉన్నాయి, ఇంకొక 10 చైర్స్ కొన్నాం అనుకో, 10 + 10 20 చైర్స్ వచ్చినాయి కాబట్టి డెబిట్ అయింది. అదే సపోజ్ క్యాష్ పోయింది, లేకపోతే ఒక చైర్స్ ఎవరికైనా ఇచ్చాం, మన దగ్గర 10 చైర్స్ ఉన్నాయి, ఒక 5 చైర్స్ వేరే వాళ్ళకి ఇచ్చాం, 5 చైర్స్ పోయిందంటే క్రెడిట్ వాట్ గోస్ టు అవుట్, బయటికి పోయిన దాన్ని క్రెడిట్ అంటాం, వచ్చేదాన్ని డెబిట్ అంటాం. ఇవన్నీ రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. రూల్స్ ఫర్ నామినల్ అకౌంట్స్. నామినల్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక శాలరీ అకౌంట్ క్రియేట్ చేసాం, ఆ శాలరీ అకౌంట్ కి మనకి కంపెనీ నుంచి శాలరీ అమౌంట్ అకౌంట్ లోకి వేసాం, బట్ కంపెనీ నుంచి అది ఏమైంది, ఆ శాలరీ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అయింది, బట్ ఆ అకౌంట్ కి ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది. అట్నే విధంగా ఆ శాలరీలో కొంత అమౌంట్ మనకి కంపెనీకి రీఫండ్ అయింది, బట్ ఆ కంపెనీకి ఏమైంది, ఇక్కడ మనకి అక్కడ నుంచి అదేమైంది లాసెస్ అయింది, ఎక్కడికి మన కంపెనీకి వచ్చేకి ఇక్కడ డెబిట్ అయింది. ఇలా డిపెండింగ్ ఆన్ ద అకౌంట్ ని బట్టి టోటల్ గా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అంతా డెబిట్ అవుతుంది. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మొత్తం మనకి క్రెడిట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాం. పర్సనల్ అకౌంట్ చూడండి, రవి అనే అతను రాజాకి పే చేశాడు. యాక్చువల్గా అయితే క్యాష్ లా వస్తుంది, మనకు అర్థం కావడం కోసం ఇక్కడ రవి రాజా అని ఇచ్చాం. రవి పేడ్ టు రాజా, ఎంతో ఒక అమౌంట్ పే చేశారు. ఇక్కడ పే చేసింది ఎవరు, రవి, తీసుకున్నది ఎవరు, రాజా. మన రూల్ ప్రకారం పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్ అనేవాడేమో డెబిట్ అవుతుంది, ఇచ్చేవాళ్ళేమో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ రవి ఏమవుతుంది అంటే క్రెడిట్ అవుతుంది, రాజా అతను తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రియల్ అకౌంట్. క్యాష్ పర్చేస్ ఫర్నిచర్. అట్లా నేను ఫర్నిచర్ పొందిందా చెప్పా, ఒక 10 చైర్స్ ఉన్నాయి, ఇంకొక 10 చైర్స్ కొంటే ఏమవుతుంది, మొత్తం 20 చైర్స్ ఫర్నిచర్ డెబిట్ అవుతుంది. బట్ మన దగ్గర క్యాష్ నుంచి పోతే ఏమో క్యాష్ పోయింది కాబట్టి క్యాష్ క్రెడిట్ అవుతుంది, మనకి వచ్చేదాన్ని డెబిట్ అంటుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, లోపలికి వచ్చేదాన్ని మొత్తం డెబిట్ అవుతుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, బయటికి పోయేదాన్ని ఏమవుతుందంటే క్రెడిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ నామినల్ అకౌంట్. చెప్పా ఇందాక నామినల్ అకౌంట్, శాలరీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, లేకపోతే వేజెస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఆ అకౌంట్ లో మన కంపెనీ గురించి రాసేది, మన కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ ఏమో ఆ అకౌంట్ కి డెబిట్ అవుతుంది, ఆ అకౌంట్ లో ఉన్న క్రెడిట్ మన కంపెనీకి ఏమో మనకి డెబిట్ అవుతుంది. ఇలా డిపెండింగ్ ఆన్ ద అకౌంట్ ని బట్టి యూజ్ చేస్తాం. టోటల్ గా ఇక్కడ క్రెడిట్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి. క్రెడిట్ అంటే ఏదంటే డిపెండింగ్ ఆన్ ద అకౌంట్ ని బట్టి అకౌంట్ లో నుంచి పోయేదాన్ని ఏమో క్రెడిట్ అంట, ఆ అకౌంట్ కి వచ్చేదాన్ని ఏమంటారంటే డెబిట్ అంట. ఇది యాక్చువల్ గా మెయిన్ ఫండమెంటల్ రూల్స్. మనకి అకౌంట్ చేయాలంటే అసలు క్రెడిట్ అంటే ఏంది, డెబిట్ అంటే ఏంది మనకి వచ్చేసింది. ఇక్కడ యాక్చువల్ గా మనకి అకౌంట్స్ లో వచ్చేసి మనకి 2 రకాలు ఉన్నాయి, మాన్యువల్ అకౌంటింగ్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. ఇప్పుడు అసలు మాన్యువల్ అకౌంటింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ అకౌంటింగ్ అంటే ఏంటి. అందాక చెప్పే అకౌంటింగ్ ఇస్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో ఫైనాన్షియల్ స్టేటస్ ని కనుక్కునే దాన్ని ఏమో అకౌంటింగ్ అంటాం. ఈ అకౌంటింగ్ కనుక్కోవాలి అంటే యాక్చువల్ గా మనకి ఒక బిజినెస్ లో మాన్యువల్ అకౌంట్ ఎలా చేస్తారంటే, ఒక షాప్ లో మీరు ఎప్పుడన్నా గమనించినట్లయితే వాళ్ళు సేల్ చేసినప్పుడు ఒక బుక్ లో ముందు అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని రాసుకుంటారు. దాన్ని ఏమంటారంటే డే బుక్ అంటాం, డైలీ ట్రాన్సాక్షన్స్. ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ అని ఒక రఫ్ పేపర్ లో కానీ ఒక బుక్ లో కానీ రాస్తారు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ డే బుక్ లో అన్ని లెడ్జర్ లోకి పోస్టింగ్ చేస్తాం ఎంట్రీ. డే బుక్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని ఏం చేస్తారంటే లెడ్జర్ బుక్ లోకి ఎంటర్ చేస్తారు. తర్వాత లెడ్జర్ బుక్ లో మనకి బ్యాలెన్సెస్ ఏమైనా చూడాలంటే ఆ లెడ్జర్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో డెబిట్ అమౌంట్ ఎంత, క్రెడిట్ అమౌంట్ ఎంత, దాని యొక్క డిఫరెన్స్ ఎంత అని చూస్తారు. అదే విధంగా ఈ మొత్తం అన్ని అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ని కూడా మాన్యువల్ గా ఆస్తులు ఏంది, అప్పులు ఏముంది టోటల్ గా క్యాలిక్యులేట్ చేసి మాన్యువల్ గా ఇక్కడ ప్రతిదీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిజినెస్ లో ఉన్నప్పుడు సడన్ గా పోయి నా బ్యాలెన్స్ ఎంత అంటే ఎంబడే చెప్పలేరు, వాళ్ళు బుక్ చూడాలి, ఎంత బ్యాలెన్స్ ఉందో చూసి ఒక పేపర్ మీద రాసిచ్చారు.
సపోజ్ ఆ పేపర్ తీసుకొని వెళ్ళినా పొరపాటున ఆ పేపర్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ మనకు అకౌంట్కి వెళ్ళాలంటే మళ్ళీ అది మొత్తం కూర్చొని యూజ్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో టాలీ కాలేదని, స్టాక్ టాలీ కాలేదని ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని మనకి అవాయిడ్ చేయడానికి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చింది. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మనం ఓన్లీ మనకి లెడ్జర్ పోస్టింగ్, ఎంట్రీస్, ఓచర్స్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఎంట్రీ ఆటోమేటిక్గా ప్రతి లెడ్జర్లోకి అదే పోస్ట్ చేసుకుంటుంది. ప్రతిదీ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్, ట్రయల్ బ్యాలెన్స్ని, బ్యాలెన్స్ షీట్ని అన్ని కంప్లీట్గా మనకి అదే క్యాలిక్యులేట్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. అదే మాన్యువల్ అకౌంటింగ్లో మనం ఇవన్నీ చేయడానికి కొన్ని బుక్స్ మెయింటైన్ చేయాలి. ఏమేమి బుక్స్ మెయింటైన్ చేయాలంటే లెడ్జర్ బుక్ మెయింటైన్ చేయాలి, పర్చేజ్ రిజిస్టర్ అంటారు మనం కొన్నప్పుడు దాన్ని ఎంటర్ చేయాలి, సేల్స్ రిజిస్టర్ మనకి మెయింటైన్ చేయాలి, క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి, బ్యాంక్ బుక్ మెయింటైన్ చేయాలి, పెట్టి క్యాష్ బుక్ మొత్తం మెయింటైన్ చేసి ఇవన్నీ మాన్యువల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని యూజ్ చేయాలి. బట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఏం లేదు, మన కంపెనీ మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ సాఫ్ట్వేర్ని మనం పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్లో మనం బేసిక్గా కొన్ని అకౌంట్స్ని క్రియేట్ చేసి ఓచర్ ఎంట్రీ ద్వారా పోస్ట్ చేసినట్లయితే ఇన్స్టెంట్ బ్యాలెన్స్తో A to Z రిపోర్ట్తో మనకి ఈ విధంగా వస్తుంది. అందుకని ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చాలా అడ్వాంటేజెస్గా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనకి టాలీని ఎలా ఉపయోగించాలి, అకౌంట్ని ఎలా చేయాలి, లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓచర్స్ని ఎలా క్రియేట్ చేయాలో యూజ్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.